రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో క్రీడా రంగానికి పెద్దపీట వేసి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబు సంయుక్తంగా పేర్కొన్నారు. కడప నగరంలోని మున్సిపల్ గ్రౌండ్లో ఆడుదాం ఆంధ్ర క్రీడా టోర్నమెంట్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ కె సురేష్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడానికి, వారి ప్రతిభను చూపడానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. క్రీడా పోటీలు ఈ నెల 26వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని రంగాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమం సమపాలనలో చేయడమే జరుగుతుందని అన్నారు. ఎప్పుడు జరగనటువంటి విధంగా మొట్టమొదటిసారిగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలి, మరి గ్రామ స్థాయి నుంచి మరి వాళ్లకు రాష్ట్ర స్థాయి, మరి జాతీయ స్థాయి, మరి అంతర్జాతీయ స్థాయిలో మరి వాళ్ళు ఆడేదానికి అవకాశాలు కల్పించాలని చెప్పి భావించి, మరి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఆలోచించి మరి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర అనే క్రీడా సంబరాలను మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు గుంటూరులో ప్రారంభించడం జరిగింది. మరి ఈ క్రీడా సంబరాలు ఆడుదాం ఆంధ్ర మరి ఈరోజు డిసెంబర్ 26వ తేదీ ప్రారంభమై మరి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ 47 రోజుల పాటు మరి 5 క్రీడలకు సంబంధించి మరి ఏదైతే క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ మరి ఈ 5 క్రీడలలో మరి క్షేత్రస్థాయి అంటే మరి